దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఆయన భుజము మీద రాజ్యభారముండును. హల్లెలూయా. ప్రవక్త అయిన యెషయా గారు యేసు ప్రభువును గూర్చి ప్రవచిస్తూ పుట్టబోయే ఆ శిశువు రాజ్యభారము కలిగిన శిశువని పరలోక ప్రత్యక్షతను గూర్చి మాట్లాడుతున్నారు. ఆయన భుజము మీద రాజ్యభారముండును అని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన దినాలలో దేవుని రాజ్యాన్ని గూర్చి బోధిస్తూ అనేకులను తండ్రి వైపుకు నడిపించుటకు భారము కలిగి సువార్త ప్రకటించారు. ఆయన భుజము పైన రాజ్యభారము మోస్తూ దేవుని మాటలను ప్రకటిస్తున్నారు. సంఖ్యాకాండము 7వ అధ్యాయంలో మోషే గారు మందిరమును నిలువబెట్టిన తర్వాత తమ తమ పితరుల కుటుంబాలలో ప్రధానులు గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులనైన ఇశ్రాయేలీలలోని ప్రధానులు అర్పణలను తీసుకుని వచ్చి వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పున ప్రతి వారికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చారు. వారు మందిరము ఎదుటికి వాటిని తీసుకుని వచ్చిరి అని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము, అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకై ఉండును. నీవు వాటిని లేవీయులలో ప్రతి వానికిని వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను అని దేవుడు మోషేకు ఆజ్ఞాపిస్తారు. మోషే గారు ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకొని లేవీయులకిచ్చి గెర్షోనీయులకు మొరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను, కానీ కహాతీయులకు ఇయ్యలేదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కహాతీయులు పరిశుద్ధ స్థలపు సేవ వారిది. తమ భుజముల మీద మోయిటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు అని సంఖ్యాకాండము 7వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాటలు మనకు కనబడతాయి. కహాతీయుల భుజముల మీద పరిశుద్ధ స్థలపు సేవ దేవుడు వారికి నియమించారు. లేవీలకు యాజకత్వపు మందసము వారి భుజముల మీద మోస్తూ ఇశ్రాయేలుకు ముందుగా సాగిపోయే పని దేవుడు వారికి నియమించారు. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనంలో నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచేదను అని, లూకాసు వార్త 15వ అధ్యాయము 5వ వచనంలో తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి వారందరితో సంతోషించినట్లు వాక్యం సెలవిస్తుంది. దేవునిని వెంబడిస్తున్న మనం ఏ భారంతో దేవునిని వెంబడిస్తున్నాం? కొందరు కుటుంబ భారాన్ని బట్టి వెంబడిస్తుంటారు. పిల్లల భవిష్యత్తులు ఉన్నతంగా ఉండాలి అని ఆయన వెంబడిస్తుంటారు. వారి భుజముల పైన దేవుడు పెట్టిన భారము లేని కారణంగా లోక కార్యాలను బట్టి మాత్రమే వారు దేవుణ్ణి వెంబడిస్తారండి. మన అవసరతల నిమిత్తం దేవుణ్ణి వాడుకునేవారి కంటే దేవుని కొరకు వాడబడేవారు ధన్యులు. మన ఆత్మీయ జీవితంలో దేవుని రాజ్య భారాన్ని కలిగి జీవించాలి. నశించిపోతున్న ఆత్మలను బట్టి, ప్రజల రక్షణను బట్టి, ఆయన శిలువ యాగమును బట్టి మన హృదయంలో భారాన్ని కలిగి ఉంటే మన భుజముల పైన బాధ్యతను ఆయన పెట్టి మనల్ని అటువైపుగా నడిపిస్తారు. దేవుని పిల్లలు భుజాలపైన దేవుని రాజ్యభారం, సేవాభారం, దేవుని చేత మోపబడిన వారే ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించాలి. అపవాది కాడిని మోస్తూ నిత్య నరకానికి పాత్రులు కాకుండానట్లుగా అనుదినము అపవాది ప్రేరణచే వాడి భారమును మన భుజముల పైన మోస్తూ దేవుని చేత నమ్మకమైన దాసుడా అనేటువంటి సాక్ష్యాన్ని పొందకుండా ఈ లోకంలో ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ అపవాదికి లోబడుతూ వాడు మన భుజముల మీద పెట్టే లోక కార్యాలు, వ్యసనాలు, దేవునికి అసహ్యకరమైనటువంటి ప్రతి ప్రవర్తనను కూడా మనం మోస్తూ దేవునికి అవిధేయతగా జీవించకూడదు. ప్రభు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మనం పొందుకొని ఆ దాసపు కాడిలోనికి మనం వెళ్ళిపోకుండా ఆ కాడి క్రింద మనం చిక్కుకొనకుండానట్లుగా బహు జాగ్రత్తగా మనకివ్వబడినటువంటి శ్రేష్టమైన జీవితంలో మన భుజముల పైన దేవుని రాజ్యభారాన్ని మోసేవారంగా ఉండాలండి. ఎందరో భక్తులు దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని రాజ్యభారాన్ని వారి భుజముల మీద
మోసి ఉన్నారని మనకు తెలుసు. దేవుని కృప పొందుకుంటూ ఆయన ఇచ్చిన ఆయుష్ కాలాన్ని అపవాదికి మనం ఉపయోగించే వారంగా ఉండకూడదు. ఈ దినాన్న దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకములో ఆయన రాజ్యభారాన్ని మోయుటకు, మన పాప భారాన్ని ఆయన విమోచకుడై మనల్ని విడిపించుటకు తన జీవితాన్ని సమర్పించుకున్నారు. ఆ తండ్రి చిత్తానికి మన యొక్క విడుదల కొరకే ప్రభు ఈ లోకంలో సంచరించారు. అటువంటి శ్రేష్టమైనటువంటి సమర్పణ జీవితం మనలో కూడా మనం కలిగి ఉంటే, దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి ఎదుటివారికి సాక్షిగా అనేకులు దేవుని వైపుకు త్రిప్పబడినట్లుగా మనము కూడా దేవుని కొరకు కరపత్రికలుగా జీవించాలి. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.